ఫ్రెండ్స్ ఇవాళ మనం చూసే మూవీ నేమో బ్లేడ్. అదే బ్లేడ్ మొక్కే. అలాగని సినిమా మొత్తం మీద బ్లేడ్ యాడ్ కనిపిదు. మూవీ స్టార్ట్ అవగానే మనం అదేదో పెద్ద ఎడాది, అందులో ఒక పెద్ద పిరమిడ్ ఉంటది. ఇక్కడికి విమానం వేసుకుని కొంతమంది వచ్చి ఉంటది. అమెరికా మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఏమైనా దొరికిద్దని వచ్చి ఉంటారు అని అనుకోవద్దు. నిజానికి వీళ్ళంతా వ్యాంపైర్స్. వ్యాంపైర్లు తెలుసు కదా, మనుషుల రక్తం తాగుతూ ఉంటారు. బయటికి వెళ్దామంటే అస్సలు ఒప్పుకోదు. ఇదేదో ఫ్రెండ్స్ గురించి చెప్తున్నట్టుంది, వాళ్ళ గురించి కాదు. వ్యాంపైర్స్ ఎండలో అసలు బయటకు రాలేదు కదా, వీళ్ళే వాళ్ళు. ఇప్పుడైతే ఎండ వాళ్ళ బాడీ మీదే పడకుండా ఇదేదో సూట్ వేసుకొని వస్తారు. శుభ్రంగా రక్తం తాగి పడుకోకుండా ఎండాకాలంలో మిట్ట మధ్యాహ్నం ఫీట్లు ఏందయ్యా అంటే, బేసిక్ గా వీటికి ఈ పిరమిడ్ మధ్యలోంచి ఏదో వింత సిగ్నల్స్ వస్తున్నాయంట. అవి వీళ్ళని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆత్తం ఎక్కువైపోయి నైట్ దాకా కూడా ఆకుండా మధ్యాహ్నమే వచ్చేసేది అదేందో చూద్దామని. లోపలికి వెళ్ళగానే వాళ్ళ సూట్లు అయితే ఇప్పేస్తారు. అంత లోపలికి ఎండా వీళ్ళతో ఉండదు కదా ఎలాగో. అదేదో నైటే వచ్చి సావచ్చు కదా అంటే మనకెందుకు గానీ వీళ్ళ దగ్గర చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంటది. ఇప్పుడైతే వీళ్ళు ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, ఆ నూనె లాంతర్లో ఇవన్నీ యూజ్ చేసి చెప్పానుగా ఏవో సిగ్నల్స్ వస్తున్నాయని ఆ సిగ్నల్స్ వెతుకుతా ఉంటది. ఇలా వెతుకుతూ ఉంటే ఎవడో ఒకడు ఎందులోనో కాలు పెడతాడు. దానివల్ల మొత్తం పగిలిపోద్ది, అందులో నుంచి పడిపోతా ఉంటది. ఇక్కడ వ్యాంపైర్లకి ఏం అర్థం కాదు, ఏం చేయాలో బాబు ఇప్పుడని. సడన్ గా చూస్తుండగానే కింద బండ ఉండాలి, అదంతా పొడుం అయిపోయి ఏదో గుంటలాగా అయిపోద్ది. ఆ గుంటలోంచి అలా సడన్ గా చెయ్యి వచ్చేసి అక్కడ ఉన్న ఒక వ్యాంపైర్ ని పట్టుకుని పిసికేస్తా ఉంటది. చెయ్యి చూడడానికి మనిషి చెయ్యిలా లేదు, అట్లీస్ట్ వ్యాంపైర్ చెయ్యిలా కూడా లేదు, చాలా దరిద్రంగా ఉంటది. అది ఆడిని పట్టుకొని చంపేస్తది. బయటకు వచ్చి మిగతా వాళ్ళని కూడా లేపేస్తుంటది. మామూలుగా అయితే వ్యాంపైర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, ఎండబడితేనే దడుచుకొని సస్తుంటాయి, కానీ నైట్ అయితే స్ట్రాంగ్ గా ఉంటాయి. వీటిని కూడా వచ్చిన మాన్స్టర్ గడు తుక్కు కింద కొడతాడు. సో మొత్తం మీద ఇప్పుడు వ్యాంపైర్స్ ఏం చేసాయి, వాడు ఎవడో పాడుపడ్డ పిరమిడ్ లో పడుకోమంటే వాడిని గెలుక్కొని వచ్చాయి. కట్ చేస్తే మనం సిటీలో ఇప్పుడు వీడిని చూస్తాం. సినిమా నేమ్ బ్లేడ్ అన్నాను కదా, వీడే ఆ బ్లేడ్. ఆ పేరు ఎవడు పెట్టాడో తెలియదు కానీ ఈడైతే బ్లేడ్. బ్లేడ్ చాలా మంచోడు. బేసిక్ గా ఈ బ్లేడ్ కూడా మంచి కాదులేండి, వీడు ఒక వ్యాంపైర్ అయినప్పటికీ అదేందో గాని వీడు నైట్ అవగానే సేమ్ ఆ టెంట్ కోటు నల్లదొల్లా అది వేసుకునే ఉంటాడు. అంత పెద్దగున్నా ఎండకి వానకి తట్టుకుంటదని పెట్టుకొని తిరుగుతున్నట్టున్నాడు. ఈ టెంట్ వేసుకొచ్చి వ్యాంపైర్స్ అన్నిటిని లేపడేస్తా ఉంటాడు. వీడి ఫ్యామిలీని వీడే చంపేస్తూ ఉంటాడండి. ఎందుకంటే వీడు మంచి వ్యాంపైర్ కానీ మిగతావి కాదంట. మిగతా వ్యాంపైర్స్ అన్ని మనుషుల మీద పడి ఆ మనుషుల రక్తాన్ని తాగుతున్నాయి. అలాగని వాటిని తప్పు పట్టలేము, అవేవో సరదా కోసం ఆకురౌడిలా బిహేవ్ చేయట్లేదు. రక్తం తాగకపోతే ఆ వ్యాంపైర్స్ బతకలేవండి. ఒక పులిని వేటాడొద్దు అంటే అది ఆగిద్దా? లేదా ఒక ఫ్రెండ్ బాబు నీకు దండం పెడతా రీల్స్ పంపించడం ఆపదా అంటే వాడు వింటాడా? ఎవరి గుణం వాళ్ళది. మరి బ్లేడ్ గాడి గుణం ఏంటంటే వీడి దగ్గర పొడవాటి బ్లేడ్ ఉంటది. వీడు ఆ బ్లేడ్ తీసుకుని వ్యాంపైర్లందరినీ కోసి వదిలేస్తాడు. ఎందుకంటే అదో సెంటిమెంట్ వీడికి, వ్యాంపైర్స్ మనుషుల్ని పాపం చంపేస్తున్నాయే అని. మనోడి దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు, తుపాకులు, బ్లేడ్లు కూడా ఉంటాయి. అంతా సిల్వరే. అంత డబ్బున్నోడా అంటే సిల్వర్ వాడి దగ్గర ఎక్కువ చేయించుకోవట్లా. ఇప్పుడు ఈ వ్యాంపైర్స్ ని చంపాలంటే ఓన్లీ సిల్వర్ బుల్లెట్లు, సిల్వర్ బ్లేడ్లే కావాలి. వ్యాంపైర్స్ కి ఇంకేం వీక్నెస్ లు ఉండవు. ఇప్పుడు ఎండబడితే పోతాయి కదా, ఇంకా పొగులైనా పోతాయి. అదొకకి అన్ని వీక్నెస్ లే ఉన్నాయి. ఓకే, మెయిన్ వీక్నెస్ అయితే అదే. మీకు ఎప్పుడైనా వ్యాంపైర్ కనిపిస్తే సిల్వర్ ప్లేట్ తీసుకుని డిప్పకేసి కొట్టామంటే ఇంకోసారి లెగన్ కూడా లేకవు. సో మనుషుల్ని కాపాడే ప్రోగ్రామ్ లో బ్లేడ్ గాడు అందరిని లేపేస్తూ ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీని. అప్పుడే కొన్ని వ్యాంపైర్స్ అక్కడి నుంచి పారిపోతూ ఉంటాయి. మనోడు అస్సలు వదలడు, మామూలు బ్లేడ్ కాదు, జిడ్డు బ్లేడ్ ఇది. అలా ఫాలో అయ్యి లాస్ట్ ఒక వ్యాంపైర్ తప్పించుకుంటూ ఉంటే వాడిని సిల్వర్ బుల్లెట్ తో పేల్చేస్తాడు. అయితే తగిలిన వాడికి ఏం కాదు. అంటే ఏంటి, వాడు మామూలు మనిషి. అంటే వ్యాంపైర్స్ కి సిల్వర్ ఏం తగిలినా అవి బూడిది అయిపోతాయి. చూస్తే అర్థమైంది వీడు మనిషి అవడం వల్ల వీడికి ఏం కాలేదు. సో మనుషుల్ని మనోడు ఏం చేయడు. అలాగని వీడేం మహానుభావుడు కాదు, వ్యాంపైర్స్ తో పాటు తిరుగుతూ గబ్బు పనులని చేస్తున్నాడు. అయినా ఏం చేయడు. ఈ బ్లేడ్ గడి మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అయితే ఈ గ్యాప్ లో పోలీసులు అంతా మిలిటరీ వేసుకొచ్చేసి ఉంటారు. పైన హెలికాప్టర్లు కూడా వస్తాయి. నేను ఇంకా బ్లేడ్ గడి పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో అని అనుకున్నా, కానీ కాదు, వీడంతా దేశ సేవ కోసం చేస్తున్నాడు. పోలీసులు రాగానే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఏదైతేనే ఇక్కడ ఈ మనిషిగాడైతే చచ్చిపోతాడు. ఇప్పుడు బుల్లెట్ సిల్వర్ అయింది అనుకోండి, వ్యాంపైర్ బూడిదైపోయి చచ్చిపోతాడు. కానీ మనుషులకి ఇప్పుడు బుల్లెట్ సిల్వర్ అవ్వాలి, గోల్డ్ అవ్వాలి, ఇన్ని కాస్ట్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. అల్యూమినియం బుల్లెట్ తో మోహన్ కేసు కొట్టినా పోతాం. సో వాడు కూడా పోయాడు. పోలీసులకి ఏం అర్థం కావట్లా అసలు ఎవడీడని చెప్పి. ఎక్కడ చూసినా నైట్ టైం ఈ నల్ల నైట్ వేసుకుని తిరుగుతా ఉంటాడు, పొడవుగా ఉంటది. సో ఇంకా పోలీసులు అందరికి ఇన్ఫార్మ్ చేసేసి ఉంటారు అన్ని డిపార్ట్మెంట్లకి. నైట్ టైం నైట్ వేసుకుని రోడ్ల మీద లైట్ల కింద ఎవడు పడి తిరిగినా ఆయన తీసుకొచ్చేయండి అని చెప్పి ఆర్డర్స్ వచ్చేసి ఉంటాయి. ఇంకా బ్లేడ్ గడు పని అయిపోయాక వాడి గోడానికి వెళ్ళిపోతాడు. ఇది వీడి అడ్డా అనమాట. ఈ అడ్డాలో అడ్డంగా పెరిగిన ఇంకొక ఆయన కూడా ఇతను ఉంటాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్స్. ఇతని పని ఏంటంటే మన బ్లేడ్ గడు నైట్ టైం బయటకు వెళ్తాడు కదా, దానికంటే ముందు వీడి నైట్ ఇస్త్రీ చేసి పెట్టడం, దాంతో పాటు ఆ సిల్వర్ బుల్లెట్లు, సిల్వర్ బ్లేడ్లు అవన్నీ తయారు చేసి ఇస్తూ ఉంటాడు. బ్లేడ్ గడు కంటే ఏం పని లేక ఇవన్నీ చేస్తున్నాడు. ఇతనికి ఏం వచ్చింది, ఇతను ఏం చేస్తున్నా అంటే ఇతను అంతే సేమ్, ఏం పని లేదు. ఇప్పుడు మన బ్లేడ్ పనంతా చేశాక ఇతను అడుగుతాడు, నువ్వు ఈ విధంగా దేశ సేవ చేసుకుంటూ తిరుగుతున్నావు ఓకే, కానీ పోలీసులు నీకోసం వెతుకుతూ ఉన్నారు. ఇప్పటి నుంచి నువ్వు ఇంకా ఎక్కువ సీక్రెట్ గా ప్లాన్ చేయాలని. నైట్ అయితే చాలు ఆ కంపు నైట్ వేసుకుని రోడ్ల మీద పడి తిరుగుతున్నావు. రకరకాల కాస్ట్యూమ్లు వేస్తూ ఉండు. అప్పుడప్పుడు జీన్స్ ప్యాంట్లు, షార్ట్లు, నిక్కర్లు, కనీసం కలర్ అన్న చేంజ్ చేసి తెల్ల కలర్లు వేస్తూ ఉండు. నీ ఏదో ఫ్యాషన్ స్టైల్ వల్ల నేను కూడా ఏదో దొరికిపోతాను అని అంటే బ్లేడ్ గడు అసలు పట్టించుకోడు. మనం ఇదంతా చేస్తుంది ఒక సంకల్పంతో మనుషుల్ని కాపాడడానికి చేస్తున్నాం, పోలీసులు పట్టుకుని ఏమనాలే అని అంటాడు. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎంతైనా బ్లేడ్ గడు కూడా వ్యాంపైర్స్ అంటే రక్తం లేకుండా ఉండలేవు కదా, వీడికి కూడా రక్తం కావాలి కదా అంటే అప్పుడే తెలిసిద్ది బ్లేడ్
బ్లేడ్ గాడు ఏదో ఫ్లూయిడ్ సిరం లాంటిది ఏదో ఉంటది, అది తాగడం వల్ల ప్రతిరోజు తాగుతాడు, దాంతో మనుషుల రక్తం తాగాలి అనే ఫీలింగ్ పోయిద్ది. అది తాగితే ఇంకా డే బై డే స్ట్రాంగ్ గా అవుతూ పోతాడంట. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది మనకి, బ్లేడ్ గాడి బుర్ర అంతా తుప్పే ఉందని. నైట్ టైం పాపం వాళ్ళందరినీ పొడుం చేసుకుంటూ తిరగకపోతే ఈ ప్యాకెట్లేవో బయట జనాలకు అమ్ముకోవచ్చు కదా, ఆ ఇంజెక్షన్ ఏదో వేసుకుంటున్నాడు, అది వాళ్ళకే అమ్మితే వాళ్ళు తాగుతారు, రక్తం తాగడం ఆపేస్తారు. ఇంకా నైట్ టైం బయటకు వస్తే జస్ట్ స్ట్రీట్ ఫుడ్ తిని వెళ్ళిపోతారు. ఇది మానేసి ఈడి దగ్గర కానీ సిల్వర్ బ్లేడ్ ఉందని చెప్పి అందరం లేపకుండా తిరుగుతున్నాడు. ఓకే మనోడు ఆ ఫ్లూయిడ్ తాగి యోగా చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ తాత మళ్ళీ వచ్చి ఇంక నుంచి రోజు నువ్వు ఆ ఫ్లూయిడ్ వేసుకోవాల్సిన పని లేదు, నేను కొత్త సిరం ని మా ఫ్రెండ్స్ తో పాటు కలిసి చేశాను, ఇది గాని నువ్వు తాగావంటే జస్ట్ వన్ టైం ఇలా నోట్లో వేసుకుంటే చాలు, ఇంకా జీవితాంతం నువ్వు ఆ ఇంజెక్షన్ వేసుకోవాల్సిన పని లేదు, ఇది ఒకటి వేసేసుకో అని అంటాడు. వేసుకోండి అయ్యా, మీరు బాగా అడ్వాన్స్డ్ గా అన్ని చేసుకుని తాగుతా ఉండండి, ఆ వ్యాంపైర్లు ఏమో బ్లేడ్లతో లేపేయండి. బ్లేడ్ గడ తాకుండా డౌట్ పడి ఎవడో నీకు ఇది ఇచ్చిందే అని అంటే అదే చెప్తాడు, మా ఫ్రెండ్స్ తో పాటు చేశాను అని అంటే ఈడేమో అంటే నువ్వు ఈ షెడ్ కాకుండా బయట రకరకాల షెడ్యూల్లో పని చేస్తున్నావా, ఎవడో ఆ బ్యాచ్ చెప్పంటే చెప్పకుండా తర్వాత చెప్తాను అని సైడ్కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే డానీ అని చెప్పి వ్యాంపైర్ ఈవిడిని చూస్తాం. స్టార్టింగ్ లో పిరమిడ్ లోపలికి వెళ్ళిలే, అందులో ఒక ఆవిడ గుర్తుండే ఉంటదిలేండి. వీళ్ళకి పెద్ద ఆఫీస్ ఉంటుంది. ఈ బ్యాచ్ ఇక్కడ ఏం చేస్తున్నా తర్వాత తెలిసిద్ది. ఈ డానీ వ్యాంపైర్ అయితే ఒక పెద్ద షెడ్ లోపలికి తలుపులు ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ పోయి చూస్తే ఆ మాన్స్టర్ కూడా పిరమిడ్ లోపల నుంచి వచ్చాడే, బలవంతంగా పడుకున్న లేపేసాడు. వాడు ఇక్కడే ఉంటాడు ఈ షెడ్ లో, అందరు కలిసి వీడిని ఇక్కడ దాకా ఎత్తకొచ్చేసి ఉంటారు. వీడు వదలడే, తెల్లండి ఏదో చేసి తెచ్చేసారు. వీడు లోపలికి వెళ్ళి షాక్ అయిపోయింది. ఇప్పటికి చాలా మందిని పంపించింది వీడికి ఫుడ్ పెట్టడానికి. ఎంత మంది ఫుడ్ పెట్టడానికి వచ్చినా ఫుడ్ అంతా పక్కన పడేసి ఆ మనుషుల్ని చంపేస్తూ వాళ్ళ రక్తం తాగుతూ వాళ్ళని తినేస్తా ఉంటాడు. ఎవడు ఇందులో తలకాయలు వాడంటారా, వాడిని పంపించినప్పుడు వాడు చంపి తినేస్తా ఉంటే మళ్ళీ ఇంకొకరిని ఎందుకు పంపించడం, అంతమంది పంపించారు, పైనుంచో కింద నుంచో అంత ఫుడ్ వాడు మొహాన పడేది అయిపోద్ది కదా, ఏ స్కూల్కి పోయారా మీరు అంతా. ఓకే ఈవిడైతే పోయి మాన్స్టర్ అడిగిద్ది, ఎవరు నువ్వు ఇంత ఎడ్డెట్ గా బిహేవ్ చేస్తున్నావేంటి అని అంటే మాన్స్టర్ కూడా అప్పుడు చెప్తాడు, ఒరిజినల్ గా ఈ భూ ప్రపంచంలో మొట్టమొదటి వ్యాంపైర్ ఈ దరిద్రుడు ఈడే అంట ఈ మాన్స్టర్. సో ఫస్ట్ మాన్స్టర్ వీడే కదా, వీడు ఆ టైంలో 100 సంవత్సరాల క్రితం చాలా ఊళ్ళలో పడి తిరిగి వరల్డ్ టూర్ అంతా వేసుకుని అక్కడక్కడ జనాల్ని కొరుక్కుంటా తిరిగాడు. దాని వల్ల ఉండే కొద్ది కొన్ని 100 సంవత్సరాల నుంచి వ్యాంపైర్స్ అన్ని ఒక్కొక్కటి అలా పుట్టుకుంటూ వచ్చాయి. అవే ఇప్పుడు అన్నున్నాయి భూమి మీద. సో నేనే ఈ భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి వ్యాంపైర్ ని అని అంటాడు. ఆ మాట వినగానే ఈవిడ తాతయ్య అని అంటుంది. ఈడేమో ఎవడే తాతయ్య నీకు, దగ్గరగా నాకు ఆకలేస్తుంది అంటాడు. ఇంకీవిడేమో సాగు ఎప్పుడు ఆకలాకలని చంపేస్తున్నావు, చెప్పేది పూర్తిగానవా, నువ్వు మా అందరి ముత్తాతో అని మాకు అర్థమైంది, నువ్వు వరల్డ్ అంతా తిరిగి కుటుంబాన్ని పెద్ద చేసావు ఓకే, కానీ ఈ మధ్య రోడ్డు మీద బ్లేడ్ గార్డ్ అని ఒకటి తిరుగుతున్నాడు, వాడికి మూడు వచ్చినప్పుడల్లా నైట్ టైం పోయి ఆ వ్యాంపైర్స్ అందరినీ చంపేస్తున్నాడు. ఇప్పుడు దాకా నువ్వు తయారు చేసిన వ్యాంపైర్ లో వాడు సగం మందిని లేపేసాడు, నువ్వేదో వాడిని తింటావని చేస్తే నువ్వు మమ్మల్ని తినేస్తున్నావు. ఆ మాట వినగానే వ్యాంపైర్ తాతయ్య సాడ్ అయిపోతాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు తల్లి నువ్వు, నేను లేని టైంలో మీకు ఇన్ని కష్టాలు వచ్చాయంటే పాపం ఈవిడేమో అవును తాతయ్య బ్లేడ్ గార్డ్ మమ్మల్ని అసలు బతకనీయట్లేదు బయట, ఏదో చాలా రోజులు అయింది కదా నైట్ టైం ప్రశాంతంగా పోయి ఓ మనిషి రక్తం తాగుదామా అని అనుకుంటే ఆ బ్లేడ్ గార్డ్ నైట్ వేసుకొని నైట్ టైం ఎప్పుడు వస్తాడో తెలియక భయపడి వస్తాను, ఏదో చేసిన వాడిని చంపేయాలంటే అసలు తాతయ్య బాగా ఎమోషనల్ అయిపోతాడు. కట్ చేస్తే ఒక టీవీ షో వచ్చింది. ఆ టీవీ షోలో మిలిటరీ చీఫ్ డాక్టర్ ఎడ్గర్ ఒక సైకియాట్రిస్ట్ పెద్దలు కూర్చొని బ్లేడ్ గార్డ్ గురించి మాట్లాడుతుంటారు. వీళ్ళు ఏమంటారంటే బ్లేడ్ గార్డ్ అని ఒకడు బయట తిరుగుతూ ఉన్నాడు, ఒరిజినల్ గా వాడు మెంటలోడు, ఈ భూమి మీద వ్యాంపైర్స్ ఉంటాయని మనుషుల రక్తం తాగుతున్నాయని వాడికి వాడే మెంటల్ గా ఆలోచించుకొని నైట్ అవగానే సిల్వర్ బ్లేడ్ తీసుకొచ్చి గాల్లో తిప్పుకుంటూ నేను వ్యాంపైర్స్ చంపుతున్నా ప్రపంచాన్ని కాపాడుతున్నాను కలగంటూ ఉంటాడు. ఎవరికైనా కనిపిస్తే చెప్పండి మెంటల్ ఆసుపత్రిలో పడేద్దాం అని అంటాడు. అప్పుడే మనం మన బ్లేడ్ తాతని చూస్తాం. ఈయన షాప్ లేదో కొనుక్కొని వెళ్తూ ఉంటే పోలీసులంతా ఇతని వెనకే పడతారు. వీళ్ళకి తెలుసు బ్లేడ్ గాడితో పాటు ఈ తాత షెడ్ లో పని చేస్తాడని. ఇంకా డైరెక్ట్ గా తాత షెడ్ లోకి వెళ్ళిపోతాడు. షెడ్ లో బ్లేడ్ గార్డ్ కూడా కూర్చొని ఉంటాడు. అప్పుడే నైట్ టైం ఇంకో పక్క ఏంది మెట్రో స్టేషన్, ఇక్కడ ఒక ఒంటరి మహిళ చిన్న బాబు తన బేబీని తీసుకొని సామాన్లు పట్టుకొని వెళ్తూ ఉంటుంది. అదే టైంకి చాలా మంది వ్యాంపైర్స్ వచ్చేసి రక్తం తాగుదామని ఆవిడ బేబీని లాగేసి ఆవిడ కొట్టి కింద పడేస్తారు. కానీ చూస్తే బేబీ కాదు జస్ట్ బొమ్మ. అంటే ఇవిడ ఒంటరిగా వెళ్తున్నదో మహిళ కాదు, ఒక ఒంటరిగానే వెళ్తున్నది. అయితే మామూలు మహిళ కాదు, సేమ్ మన బ్లేడ్ లాగే లేడీ బ్లేడ్. ఆడేదో చిన్న బ్లేడ్ మొక్క జోబులో పెట్టుకుని ఎవడన్నా వస్తూ ఉంటూ పొడుతా ఉంటాడు. ఈవిడ అలా కాదు, ఇక్కడ బూట్లకి వేళ్ళకి కాళ్ళకి ప్రతి చోట సిల్వర్ బ్లేడ్లే, టచ్ అయ్యాలంటే బూడిదే. అదే వ్యాంపైర్స్ మామూలు ఫైటర్ కాదు. అయితే ఈవిడ దగ్గర ఉత్తగా ఇలాంటి నార్మల్ బ్లేడ్లే కాదు, సిల్వర్వి, అదే సిల్వర్ బాణాలు, సిల్వర్ ఎలక్ట్రిక్ అవి ఏవో అన్ని ఉంటాయి. ఈవిడ కూడా సేమ్ ప్రపంచాన్ని కాపాడాలి వ్యాంపైర్స్ నుంచి. ఇటు సైడ్ తాత అడ్డా లోపలికి వచ్చేసాడు కదా. అయితే మన బ్లేడ్ కి అర్థమైపోయింది చాలా మంది పోలీసులు చుట్టుముట్టాయని. అంటే వీడి దగ్గర అడ్వాన్స్డ్ సిస్టమ్ ఉన్నాయి, అన్ని తెలిసిపోతాయి. చూస్తే నిజంగానే పోలీసులంతా ఆ మూల ఈ మూల నుంచి సందుల నుంచి వచ్చేస్తా ఉంటది బ్లేడ్ ని పట్టేద్దామని. అయితే బ్లేడ్ వెంటనే వెళ్లి తాతకి విషయం చెప్పేస్తాడు. వాళ్ళ దగ్గర ఉన్న డేటా కంప్యూటర్ సిస్టమ్స్ అన్ని ఉంటాయి కదా, వాటన్నిటిని కరప్ట్ చేసి డేటా అంతా పాడు చేసామని చెప్తాడు. ఈయన కూడా పోయి అదే పనిలో ఉంటాడు. ఏముంటది ఈ మహా అయితే ఓ 4 వ్యాంపైర్లు మూవీలు ఉంటాయి, కనీసం అవన్నా చూస్తే నమ్ముతావేమో నిజంగా వ్యాంపైర్స్ ఉన్నాయి బాబు అని. ఇతనైతే కంప్యూటర్లని కంపు చేసేస్తా ఉంటాడు. బ్లేడ్ గడ్ ఆల్రెడీ కిటికీలో ఎందుకు పారిపోతా ఉంటాడు. ఇతనికైతే జస్ట్ ఆ కంప్యూటర్లని కరప్ట్ చేసి వచ్చాయి అంటాడు. కానీ అక్కడ చాలా కంప్యూటర్స్ ఉన్నాయి, ఒకటి కాదు ఏ మూల కనిపిస్తున్నా ప్రతి మూల కంప్యూటర్ ఉంటది. ఫ్యూచర్ లో ఐటీ కంపెనీ ప్లాన్ చేసినట్టున్నది ఈ షెడ్ లోపల. ఇతను ఒక్కో
దాని దగ్గరికి వెళ్ళి డేటా అంతా పాడు చేస్తూ ఉండాలి. దాంతో లేట్ అయిపోతుంది, బ్లేడ్ నువ్వు వెళ్ళిపో అని ఇతను తుపాకీ తీసుకుని పోలీసులు ఆపడానికి ట్రై చేస్తూ వాళ్ళని కాలుతా ఉంటాడు. ఇంకా పోలీసులు ఎక్కువైపోయేటప్పటికి ఏం ఆపుతాడు, ఇతను కూడా బుల్లెట్ తగిలిపోయి ఉంటది. అయితే లాస్ట్ గా ఇతను ఆల్రెడీ ఒక ట్రాప్ సెట్ చేసి ఉంటాడు. అదేదో బటన్ నొక్కగానే అన్ని చోట్ల బాంబులు పెట్టుంటాడు, అవన్నీ దమ్మని పేలిపోతాయి. దాంతో వీళ్ళ కంప్యూటర్ లో ఏం డేటా ఉందో, ఏం సీక్రెట్ వీడియోలు ఉన్నాయో అవన్నీ పోతాయి. కానీ సాడ్ విషయం ఏంటంటే ఆ బటన్ నొక్కినప్పుడు మన తాత ఉన్నాడు కదా, బటన్లన్నీ నొక్కాడు, అతను కూడా ఒక బాంబు మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు. దాంతో అతను పోయాడు. ఈ విషయం తెలియగానే బ్లేడ్ గడు ఏడు చేస్తుంటాడు, కోపం వచ్చేస్తా ఉంటది. అంటే ఈ జీవితంలో ఇంకేం లేవండి, ఆ నైటీ ఒకటి తాత ఈ రెండే ఈ జీవితంలో ఉంది. అందులో ఒకటి పోవడం వల్ల బాగా బాధపడుతూ ఉంటాడు. బాధతో ఆడే కూర్చుని పోతాడు. పోలీసులు ఏమైనా చేద్దామంటే వాళ్ళు మనుషులను ఏం చేయడు, వాళ్ళు ఎంత ఎదవలైనా అవనివ్వండి, వాళ్ళని ఏం చేయడు. ఇదో పాలసీడికి ఇంకా సాడ్ అయిపోయి ఆడే కూర్చుంటే అలాగే పట్టుకుని వచ్చేస్తుంది. ఇప్పుడు మనోడు మీద ఇంటరాగేషన్ జరుగుతూ ఉంటాయి, పోలీసులు మిలిటరీ వాళ్ళు. ఆ సైకియాట్రిస్ట్ సైకోగాడు వల్ల టీవీలో వాగాడు, వ్యాంపైర్ లేని బ్లేడ్ గడు గాల్లో కత్తులు తిప్పుతా అన్నాడు. ఆడొచ్చి సేమ్ మళ్ళీ అదే మ్యాటర్, బ్లేడ్ వ్యాంపైర్లు ఉండవు అసలు, నువ్వు ఎప్పుడు గాల్లో తిప్పుతున్నావు కత్తులు అని అంటూ ఉంటాడు. అప్పుడే FBI హెడ్ వస్తాడు. FBI హెడ్ నేను ఇంటరాగేషన్ డీప్ గా చేయాలని ఆశగా వచ్చి ఉంటాడు. కానీ ఈడేమంటాడు సైకియాట్రిస్ట్, ఈడు మెంటలోడు, ఈడేం చెప్పినా నమ్మమాకండి మీరు, ఓకే మీ ఇంటరాగేషన్ ఏమన్నా అన్ని చేసుకోండి, కానీ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయాక నేను నా మెంటల్ ఆసుపత్రికి వీడిని ఎత్తుకొని వెళ్ళిపోతాను. వాడి దేవున్న నైటీ బ్లేడ్లు అన్ని లాక్కుంటే 4 రోజుల తర్వాత ఈడే నార్మల్ అయిపోతాడని వెళ్లే ముందు ఒక ఇంజక్షన్ నేను వేయాలని చెప్పి వేస్తూ ఉంటాడు. అయితే ఆ ఇంజక్షన్ వేసేటప్పుడు తెలిసిద్ది వీడికి బ్లేడ్ గాడికి ఏంటి ఈ సైకో గాడు డాక్టర్ కాదా, డాక్టర్ లేని చాలా కష్టపడి చదువుకున్నాడు, కాకపోతే వ్యాంపైర్స్ కోసం పనిచేస్తున్నాడు. వీడు ఒక వ్యాంపైర్, బ్లేడ్ గాని పట్టుకోవాలని ఎప్పటి నుంచో తిరుగుతున్నాడు. వీడు వ్యాంపైర్లు అందరం లేపేస్తున్నాడు కదా. సో ఇన్నేళ్ల పాటు కష్టాలు పడి టీవీలో కూడా వచ్చి యూనివర్సిటీలో కూడా చదువుకొని గొప్ప స్టేజ్ కి వచ్చాడు, మళ్ళీ గబ్బు పనులు చేస్తున్నాడు. ఇంజక్షన్ వేసేస్తాడు, వేస్తా చెప్తాడు కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిజానికి సగం మందే వ్యాంపైర్లు, కానీ మిగతా వాళ్ళు కూడా మా వ్యాంపైర్స్ తో పాటు కలిసిపోవడానికి ఒప్పుకున్నారు, వ్యాంపైర్లకు బలం ఎక్కువ ఉంటది కదా అని చెప్తాడు. అయితే ఇదంతా చేసింది ఎవరనుకుంటున్నారు, ఈ మేడం వ్యాంపైర్ తాతయ్య వాళ్ళ మనవరాలు. ఈవిడ కూడా FBI లో జాయిన్ అయ్యి హెడ్ అయ్యి మిగతా వ్యాంపైర్ బ్రదర్స్ అందరికి చదివించి కష్టపడి ఇంత పెద్ద పొజిషన్ లోకి తీసుకుని వెళ్ళింది. మంచి పొజిషన్ లో హ్యాపీగా బాతకుండా ఎదవేషాలు వేసుకుంటూ తిరుగుతున్న మళ్ళీ ఇప్పుడు ఈ సైకో కూడా ఆల్రెడీ ఒక సెవెన్ ఇంజక్షన్ వేసాడు కదా. దీని తర్వాత ఈ డానీ మేడం ఈవిడ కూడా వచ్చి ఒక కొత్త ఇంజక్షన్ ఏదో తీసుకొచ్చి ఇది వీడికి వేసేయండి, దీంతో వీడి శక్తులన్నీ ఇంకా పోతాయి, మామూలు మనిషి అయిపోతాడు వీడు మన జీవితంలో ఇంకేం చేయలేడు అని చెప్తుంది. చూస్తే నిజంగానే వీడు పవర్స్ అన్ని పడిపోతాయి అన్నమాట. సో ఇంజక్షన్ వేయగానే శక్తులన్నీ పడిపోయి మామూలు మనిషి అయిపోతూ ఉంటాడు కదా. ఇంకా వీళ్ళ మిగతా వ్యాంపైర్ అన్నదమ్ములతో వీడిని చంపేయడని చెప్పింది. అయితే ఇప్పుడు మన బ్లేడ్ గన్ లేపేసే టైంకి కరెక్ట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిద్ది లేడీ బ్లేడ్ అని చెప్పి ఇందాక ఒక అమ్మాయి ఆవిడ వచ్చిద్ది. లేడీ బ్లేడ్ తో పాటు ఇంకొకడు కూడా వస్తాడు, వీడు కూడా సేమ్ అదే దేశ సేవ, వ్యాంపైర్స్ ని లేపేస్తా ఉంటాయి అంత టీము. ఇంతకీ ఎవడు అనుకుంటున్నారు సరిగ్గా చూడండి, మన డెడ్ పూల్. అప్పటికి ఇంకా డెడ్ పూల్ అవ్వలేదులేండి, వ్యాంపైర్ బ్యాచ్ లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరు వచ్చి మన బ్లేడ్ ని కాపాడుతూ ఉంటారు. డెడ్ పూల్ గడు వచ్చి రాగానే వీడు ఒక కొత్త ఇంజక్షన్ తెచ్చి ఉంటాడు. ఆ ఇంజక్షన్ మళ్ళీ మన బ్లేడ్ కి వేస్తా ఉంటది. బ్లేడ్ గడికి కొత్త ఇంజక్షన్ వేయగానే మళ్ళీ వాడు శక్తులన్నీ వెనక్కి వచ్చేస్తా ఉంటాయి. ఏందయ్యా అసలు అది, ఆడు ఈడికే ఇంజక్షన్ వేస్తాడు, ఈడికే ఇంజక్షన్ వేస్తాడు, ఇదేమన్నా టానిక్ మాటి తాగితే బలం రావడానికి. అలాంటప్పుడు ఈ తొక్కలో ఇంజక్షన్ అసలు కనిపెట్టడం ఎందుకు? అన్ని సంవత్సరాలు సైంటిస్ట్ అంతా కష్టపడి ఒక ఇంజక్షన్ తయారు చేసి ఇడికి ఎత్తే దానికి వెంటనే 2 నిమిషాలు విరుగుడు వేసేస్తారు, అంతా వర్కౌట్ అయిపోద్ది ఒక ఇంజక్షన్ తోనే. అంతే ఆ ఇంజక్షన్ వేయగానే వీడికి ఏదో పూనిద్ది, మొత్తం శక్తులన్నీ వీడికి వెనక్కి వచ్చేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ తుక్కు ఎగ్గొడతా ఉంటాడు. ఇక్కడే మన బ్లేడ్ గడు వాడు సూట్ కూడా వేసుకుని వస్తాడు, ఆ పక్కనే ఉంటదిలేండి. ఇంకా వ్యాంపైర్స్ అందరినీ చంపుకుంటూ ముందుకు పోతూ ఉంటాడు. మన లేడీ బ్లేడ్, డెడ్ పూల్, ఈ బ్లేడ్ గడు అంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైంకి అక్కడికి ఒరిజినల్ పోలీసులు వస్తారు. అయితే ఇందులోనూ దరిద్రం ఏంటి, ఆ పోలీసులు అంతా మనుషులు కదా, సో వీళ్ళంతా ఏం చేయరు, వాళ్ళు వ్యాంపైర్ మనిషి అనే విషయం వాళ్ళకి తెలియదు, మనిషి అనగానే ఆగిపోతారు. ఇంకేం చేద్దాం ఆలోచించే టైంకి అక్కడికి ఒక వ్యాన్ వచ్చింది. వాడు ఆ వ్యాన్ వేసుకుని వచ్చి వీళ్ళందరికీ లిఫ్ట్ ఇచ్చేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ నిజానికి చూస్తే వీళ్ళంతా లేడీ బ్లేడ్, ఆ డెడ్ పూల్, వ్యాన్ లో ఉన్న వాళ్ళు వీళ్ళంతా ఒక టీం అనమాట. ఒక టీం లాగా ఫామ్ అయ్యి ప్రపంచంలో ఉన్న వ్యాంపైర్స్ అన్నిటిని నాశనం చేసేస్తూ ఉంటారు. బ్లేడ్ గడ్ ఇప్పుడు దాకా ఎప్పుడు వీళ్ళని కలవలేదు. ఇక్కడే వీడికి ఇంకో మ్యాటర్ కూడా ఏం తెలిసింది బ్లేడ్ గడికి, అంటే ఆ లేడీ బ్లేడ్ ఉంది కదా, ఎవడనుకుంటున్నారు ఇందాక బాంబు కింద కూర్చొని పాపం పైకి పోయాడు, ఆ బ్లేడ్ వాళ్ళ అసిస్టెంట్ తాత కూతురేనంట ఈవిడ కూడా. పాపం ఆయన ఆ రోజు ఓ మంచి సేవ మా బ్యాచ్ తో పాటు తయారు చేశాను, నువ్వు వేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నాడు. ఈ బ్యాచ్ తో పాటే కలిసి చేసినట్టున్నాడు. సొంత కూతురు ఉందని చెప్పొచ్చుగా, ఏమైంది ఈ బ్లేడ్ గడ ఓపెన్ వెళ్ళి లేపేస్తాడని భయపడ్డాడేమో. అయితే ఇప్పుడే మనం ఇంకో పక్క చూస్తే ఆ పెద్ద ముత్తైదు బెంచ్ మీద కూర్చొని పాపం బాధపడుతూ ఉంటది. ఆల్మోస్ట్ బ్లేడ్ గడు చిక్కినట్టు చిక్కి వెళ్ళిపోయాడు. వాడు గాని దొరుకుంటే మనకి ఈ పాటికి మన లైన్ అంతా క్లియర్ అయిపోయేది, భూమి అంతా ఆక్రమించేసేవాళ్ళం హ్యాపీగా అని బాధపడుతుంటది. అది కాదు మీ అందరి తాత అక్కడ ఉన్నాడు కదా, వాడు ఎంత స్ట్రాంగ్, ఇందాక ఎమోషనల్ కూడా అయిపోయాడు, మీకు హెల్ప్ చేస్తానని వాడు చూసుకుంటా అని చెప్పాడు కదా, ఎందుకు ఇంత ఆత్తంలో ఉంది. అప్పుడే మనం ఈ మాన్స్టర్ గాడిని కూడా చూస్తాం, ఎంతసేపు అని ఏదో బాడీ వేసుకుని దిగుతాడు. అయితే ఈ మాన్స్టర్ గాడికి ఎలాగో ఇంకో శక్తులు కూడా ఉన్నాయి, వీడు ఎవరిలాగైనా చేంజ్ అయిపోగలడంట. అంటే ఒరిజినల్ గా ఇలాగే ఉంటాడులేండి, ఇంకో శక్తి ఎవరిలాగైనా చేంజ్ అవ్వగలడు. వీడైతే ఇప్పుడు ఒక ఏదో షాప్ లోపలికి పోతాడు. ఈ షాప్ లో ఉన్న వాళ్ళంతా ఎవరో ఈ పెద్ద ముత్తైదు ఫ్రెండ్స్ అనమాట, ఆవిడ ఫ్రెండ్స్. ఈ షాప్ లోపలికి వెళ్ళి పిల్లలాగా బాధపడకండి, నేను మీ అందరు నా బ్లేడ్ బ్యాచ్ నుంచి కాపాడేస్తాను అని అంటాడు. వీళ్ళేమో ఎవడో నువ్వు ఏం కావాలి నీకు అని అంటారు. వీళ్ళకి తెలియదు కదా వీళ్ళు వ్యాంపైర్సే, కానీ వీళ్ళ మొత్తం
ముత్తాత అన్న విషయం వీళ్ళకి తెలియదు. ఎంత దరిద్రం వచ్చింది పాపం. వీడు ఊళ్ళో అందరికి చెప్పుకుంటూ తిరగాల్సి వస్తుంది. అమ్మ బాబు నేను మీ ముత్తాతని చెప్పేది వినండి అని చెప్పి. అయితే బ్లేడ్ గాడికి వీళ్ళు విషయం చెప్తూ ఉంటారు. నిజానికి ఆ మాన్స్టర్ గాడు అంటే మాన్స్టర్ గాడు ఈజిప్ట్ నుంచి వచ్చాడు. వాడిని వాళ్ళ బ్యాచ్ లో వాళ్ళంతా కలిపేసుకున్నారు. అసలే వాడు మామూలోడు కాదు, సిల్వర్ కత్తులు కాదు, సిల్వర్ సుత్తులు వేసుకుని పోయినా వాడిని మనం ఏం చేయలేము. పొద్దున పూట ఎండ పడింది కదా, ఎండ బలవంతంగా వాడి మీద పడేలా చేసినా అప్పటికి కూడా వాడికి ఏం కాదు. అంత శక్తివంతుడు వాడు ఎవరిలాగైనా చేంజ్ అవ్వగలడు. వాడిని చంపడం అయ్యే పని కాదని చెప్పి అంటాడు. అయితే లాస్ట్ కి డెడ్ పూల్ గడు ఏమంటాడు, అయినా ఏం పర్లేదు, మన దగ్గర టానిక్ ఉంది, ఆ టానిక్ గాని వాడికి వేసామంటే ఇంజక్షన్ పడగానే వాడు చచ్చిపోతాడు అంటాడు. టానిక్ ఇంజక్షన్ ఒకటే గోల. అసలు ఈ సినిమాకి బ్లేడ్ ముక్కను కాదు, టానిక్ బాటిల్ అని పెట్టాల్సింది. వెళ్ళని టానిక్ డబ్బాలు తయారు చేసుకుంటారు. కట్ చేస్తే వీళ్ళందరూ ఇంకా వ్యాంపైర్ హంటింగ్ కోసం బయలుదేరుతారు. నైట్ అయితే చాలా బ్లేడ్లు ఎత్తుకొని దిగుతుంటారు కదా రోడ్ల మీద. మన బ్లేడ్ అయితే ఏమంటాడంటే, ముందుగా మనం ఆ సైకో సచ్చినోడు ఉన్నాడు, వాడు మిలిటరీ వాళ్ళందరూ వ్యాంపైర్ బ్యాచ్లతో కలిసిపోయి ఏదో పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. మనం పోయి వాడిని కలిసి మ్యాటర్ ఏంటో తెలుసుకుంటే దాని తర్వాత ఏం చేయాలో తెలుసుకోవచ్చు అని పొద్దున్నే వెళ్తారు. ఇప్పుడు వాడి అపార్ట్మెంట్ ఆఫీస్ లోపలికి వెళ్ళాక ఏం తెలుస్తుంది అంటే, కాసేపు వాడితో మాట్లాడతారు. కానీ ఒరిజినల్ గా వాడు డాక్టర్ కాదు, మన మాన్స్టర్ గాడు. వాడి లాగా చేంజ్ అయిపోయి ఇక్కడ కూర్చొని ఎదవాక్షన్ చేస్తున్నాడు. ఈ విషయం మన బ్లేడ్ గాడికి తెలిసిపోయి ఉంటది. ఈ డెడ్ పూల్ గాని లేపేస్తా మర్యాదగా మీరంతా పక్క తప్పుకోండి అని చెప్పి అక్కడి నుంచి పారిపోతాడండి. మాన్స్టర్ గాడండి వీడు. అసలు ఇంత పెద్ద మాన్స్టర్, భూమి మీద పుట్టిన మొట్టమొదటి గాలుడైతే మన బ్లేడ్ గాడు ఎంట పడతా ఉంటాడు. చచ్చిపోయావు నేను చంపేస్తాను ఇప్పుడు అని చెప్పి. మన బ్లేడ్ గాడికి ఇన్ని శక్తులు ఉన్నాయా? ప్రపంచంలోనే పెద్ద మాన్స్టర్ ని ఓవర్ యాక్షన్ వేసేది ఇందాక. ఇప్పుడైతే పెళ్లిలో పిల్లల్లాగా రోడ్డు అంతా పరిగెడతానే ఉంటది వీళ్ళిద్దరు. చాలా పెద్ద చేజింగ్ అంట. చాలా డిస్టెన్స్ వెళ్ళిపోయాక ఈ మాన్స్టర్ గాడు ఓ పాపను పట్టుకుంటాడు. ఆ పాపను పట్టుకుని ఏమంటాడు తెలుసా, ఓ బ్లేడ్ నా దగ్గరకు వచ్చావంటే ఈ పాపను కింద పడేస్తాను అంటాడు. ఈడి బతుకు. ఈడో పెద్ద మాన్స్టర్, వీళ్ళందరికీ పెద్ద మొత్తాత. స్టార్టింగ్ లో ఆ పిరమిడ్ లో వీడికి ఇచ్చిన కటింగ్ కి వీడి ఇక్కడ చేతన లతుకు పనికి ఏమైనా సంబంధం ఉందండి అసలు. వీడి మార్నింగ్ మళ్ళీ ఏదో అడ్వాన్స్డ్ సిరమ్ ఇంజక్షన్ తయారు చేసి వేయాలంట. కాదు వీడి నిజంగానే బ్లేడ్ ముక్కతో లేపేయాలి. సిగ్గులేనోడు అంటే నిజంగానే చాలా హర్ట్ అయ్యానండి. ఎంత సొల్లేసాడు ఈ పనికి మాలినోడు కోసం. నేను వ్యాంపైర్స్ అందరికి తాతని షష్టి పూర్తి అయిపోగానే పిరమిడ్ లో పోయి పడుకున్నాను, అన్ని శక్తులు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఆ పాపనైతే గాల్లో కల పైకి ఎగరేసేస్తాడు. మన బ్లేడ్ గడు ఎగుకుంటా పోయి పాపను కాపాడేస్తాడు. ఈ గ్యాప్ లో ఏ టాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోతాడు పిల్లి పిత్తిగాడు. అయితే మన డెడ్ పూల్ కి అక్కడ దెబ్బ తగిలి ఉంటది. అంటే ఆ పిల్లి పిత్తిగాడు పోతా డెడ్ పూల్ గడికి ఏదో ఇంజక్షన్ వేసిపోయాడు. ఇదంతా ఏదో ఇంజక్షన్ అడ్వర్టైజ్మెంట్ లా ఉంది సినిమా అంతా. దాని వల్ల వీడి బాడీ అంతా పాడైపోతూ ఉంది. సో వీడికి వెంటనే కొంచెం రక్తం కావాలి, బాగా క్వాలిటీది. అయితే మన బ్లేడ్ గడికి రక్తం ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది అనే విషయం తెలుసు. బేసిక్ గా వ్యాంపైర్స్ అంతా ఇక్కడికే వచ్చి రక్తం కొనుక్కొని తీసుకొని పోతా ఉంటారు. ఎప్పటి నుంచి ఇక్కడ హోల్సేల్ సప్లై జరుగుతుంది. అందుకే ఇప్పుడు వీళ్ళిద్దరు ఇక్కడికే వచ్చి ఉంటారు. లేడీ బ్లేడ్, మేల్ బ్లేడ్. వీళ్ళు ఇక్కడికి వచ్చాక చూస్తే మిలిటరీ హెడ్ కనిపిస్తాడు. మన బ్లేడ్ గడికి డౌట్ వచ్చింది, వీడు కూడా వ్యాంపైర్ తో కలిసిపోయాడా అని. కలిసేది ఏంది ఆ డౌట్ అంట. రోజు కలిసి దిగుతా ఉంటారు. బ్లేడ్ గడి ఇతను పట్టుకొని డౌట్లు మీద డౌట్లు, ఎన్ని డౌట్లు అడుగుతా ఉంటాడు. ఇంకా మిలిటరీ హెడ్ ఏదో డౌట్లకు ఆన్సర్ చెప్పేదానికంటే వీడికి ఎత్తపోయి మొత్తం అంతా చూపించడమే బెస్ట్ అని చెప్పి పద లోపల పోయని తీసుకెళ్లి అంతా చూపిస్తాడు. అక్కడ చూస్తే ఏమవుతుంది, వీళ్ళు వ్యాంపైర్స్ అంతా మనుషులందరూ చాలా మంది ఎత్తుకొస్తారు. అంటే ఎవ్వరికి తెలియకుండా మనుషుల్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి కవర్లు ఉన్నాయిగా ఇక్కడ పడేస్తారు ఇందులో. దాని తర్వాత వాళ్ళని బతికే ఉంచి వాళ్ళ లోపల నుంచి రక్తం లాగుతా ఉంటది. ఈ రక్తాన్ని బయట వ్యాంపైర్స్ కి సప్లై చేస్తున్నారు. ఇక్కడంతా ఆర్గనైజ్డ్, చాలా ప్రొఫెషనల్ గా పోతుంది పని అంతా. ఇప్పుడు మన బ్లేడ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా చాలు. నాకు అర్థమైందంటే అసలు ఆగడు ఈ మిలిటరీ హెడ్. అయితే ఇంటికి పోయేవాడిని గెలుకొని లోపల తీసుకొచ్చావు, నువ్వు మొత్తం వినాల్సిందే, ఇంకా చాలా చెప్పాలి నేను అని నెత్తపోయి అన్ని గదులన్నీ ఓపెన్ చేసి చూపిస్తా ఉంటాడు. అక్కడ ఇలాగే చాలా మంది మనుషులు ఉంటారు. వీళ్ళ బాడీ లోపల నుంచి సగం బ్లడ్ అంతా తీసేసి దాని తర్వాత వాళ్ళని 3 నెలల పాటు ఇక్కడే పెట్టి యాపిల్ జ్యూసులు, ఫ్రూట్ జ్యూసులు, సలాడ్లు అన్ని ఇచ్చేసి బాగా బలంగా తయారు చేసి ఎక్కడి నుంచి తీసుకొచ్చా అక్కడే డ్రాప్ చేసేస్తారు ఈ మనుషుల్ని. వీళ్ళని అసలు ఇంకేం చేయదంట. దీని వల్ల ఎలాగో ఎవరికి ప్రాబ్లం లేకుండా ఉంటది, పోలీసులు కూడా ఇంకా డౌట్ రాకుండా ఉంటదని ఈ సిస్టమ్ ఈ విధంగా ప్లాన్ వేసి పెట్టుకున్నారు. బ్లేడ్ గడు అది విన్నాక బాబు నాకు అర్థమైంది ఆపద ఇంకా అని చెప్పి అక్కడ ఉన్న మనుషులందరినీ నేను మిమ్మల్ని కాపాడతా అని అలా వెళ్ళిపోయి వాళ్ళందరినీ విడిపించేస్తా ఉంటాడు. పాపం మిలిటరీ హెడ్ ఏమో ఆయన వద్దు, వాళ్ళందరికి ఇంకా ఫుడ్ జ్యూస్ ఇవ్వాలి, ఇప్పుడు కానీ బయట తెచ్చామంటే వాళ్ళు చచ్చిపోతారు, ఆపదా అంటే వద్దు అసలు వినడు, నేను కాపాడతా అని చెప్పి వెళ్ళిపోయి మొత్తం మనుషులందరినీ విడిపిస్తా ఉంటాడు. ఇంకో పక్క ఈ డెడ్ పూల్ ని మన మిగతా బ్యాచ్ మొత్తాన్ని అదే లేడీ బ్లేడ్ ఫ్రెండ్స్ అంతా వల్ల వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు ఈ వ్యాంపైర్స్. ఎత్తపోయి ఆల్మోస్ట్ అందరిని చంపేస్తా ఉంటాడు ఈ మాన్స్టర్ గడు. ఇటు మాన్స్టర్ కాదు పిల్లి పిత్తిగాడు. మన డెడ్ పూల్ అయితే సపరేట్ గా తీసుకుపోయి వ్యాంపైర్ బ్యాచ్ అంతా ఇటు ఆడుకుంటా ఉంటారు. కరెక్ట్ టైంకి మనోడు వస్తాడు. ఇటు ఇక్కడికి వచ్చి వాడు సిల్వర్ తుపాకులు, సిల్వర్ బ్లేడ్లు అన్ని గాల్లో తిప్పుతా ఉంటాడులేండి. అందరిని లేపేస్తా ఉంటాడు. ఇంకా డెడ్ పూల్ గడు కూడా ఉన్నాడుగా, వెళ్ళి నువ్వు కూడా 4 ఫైట్లు చేయి, క్లైమాక్స్ వచ్చేస్తుంది, ఎంతసేపు పడుకుంటావు అనగానే వాడు కూడా పోయి ఇంకా ఫైట్లు చేస్తా ఉంటాడు. ఇప్పుడు డెడ్ పూల్ గడు పోయి ఆ త్రిబుల్ హెచ్ని చంపేస్తాడు. మీరు ఎవరికైనా త్రిబుల్ హెచ్ ఎవడో తెలుసా? తెలిసే చెప్పండి. అది తెలియాలంటే కొన్ని మెమరీస్ ఉండాలి. ఏదైతే లాస్ట్ కి మనం ఎదురు చూస్తున్న ఆ దరిద్రం వచ్చేసి ఉంటది. ఆ మాన్స్టర్ గాడు, అదే పిల్లి పిత్తిగాడు, బ్లేడ్ వీళ్ళిద్దరు ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఫైట్ అయితే చాలా ఇంటెన్స్ గా జరుగుతూ ఉంటది. మన బ్లేడ్ గాడు ఆ మాన్స్టర్ ని కొట్టలేకపోతున్నాడు. వీడు గొప్ప మాన్స్టర్ కదా వీడిని కొట్టలేకపోతున్నాడు అని అంటారు. మరి ఇందాక ఏమైందో మరి పిల్లల్ని ఎత్తపోయి పిల్లి పిత్తి పని చేసావు. ఈ గాలుడు ఇప్పుడు కాసేపు కూడా పూర్తి దెయ్యం ఫామ్, మాన్స్టర్ ఫామ్ అవుట్ ఉంటాడు కదా, దాని లోపలికి వచ్చేస్తాడు. మన బ్లేడ్ గాడు ఇక్కడ ముదులే ఏం చేయలేకపోతున్నాడు. ఇంక వీడు ఎదవతారని చూసి ఇంక ఇప్పుడు ఏం
చేస్తాడు వాంతులు చేసుకోవడం తప్ప. ఏదైతే మన బ్లేడ్ గడ్ ఒకటి సిల్వర్ బ్లేడ్లు అవి ఇవి తీసి చాలా గట్టిగా చేస్తాడు ట్రై, కానీ ఏమీ కావట్లా వీడికి. అలాంటప్పుడు ఎందుకుగా పాపని ఎత్తకపోయావు నువ్వు? సర్లేండి ఫైట్ జరుగుతా ఉంటదిగా, వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఇంజక్షన్ ఉందిగా ఈయన లేపేయడానికి. ఇంజక్షన్ ఒక్కటి తెస్తాదంతే, ఏ పని సడన్ గా అడ్డం కాపేస్తుంది. లేడీ బ్లేడ్ బాణంతో ఆ టానిక్ వీడికి వేద్దాం ట్రై చేస్తది, కానీ వీడు ఆ బాణాన్ని ఆపేస్తాడు. అప్పుడే ఆ టానిక్ కింద పడిపోద్ది. మన బ్లేడ్ గడ్ వెంటనే టానిక్ తీసుకుని వీడికి వేసేస్తాడు. అంతే స్పాట్ లో పోతాడు. అప్పుడే చూస్తే ఇంకా పొద్దున ఎండబడిద్ది. ఎండ వల్ల మిగిలిపోయిన మాన్స్టర్లు అంతా పోతా ఉంటది. ఇంకా డాక్టర్లు కూడా లగెత్తుకుంటూ వచ్చి మన బ్లేడ్ గడ్ వల్ల బ్లేడ్ గడ్ కాపాడడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే మన బ్లేడ్ గడ్ అన్ని విషయాలు అన్ని చూసాడు. వీడి దగ్గర ఇన్ఫర్మేషన్ లాగుదామని మిలిటరీ వాళ్ళు ఎత్తపోయి ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసి బాగా కాపాడేస్తారు. కాపాడిన తర్వాత ఏం తెలిసింది వీళ్ళు కాపాడింది బ్లేడ్ గన్ కాదు, ఆ గాలుడు మాన్స్టర్ గన్ కాపాడేది వీళ్ళంతా కలిసి. లాస్ట్ లో తెలివిగా బిహేవ్ చేశాడు. బ్లేడ్ గడ్ లా కావాలని చేంజ్ అయిపోయాడంట. తెలివితేటలు ఎక్కువ అయిపోయాడు కన్నీ. ఇంకా అలా వీడిని చూపిస్తూ ఉంటాడు. అంటే దరిద్రుడు ఇప్పుడు మళ్ళీ లెగుతాడు. మళ్ళీ లేచి ఆ పిల్లల్ని ఎత్తపోయే పోగా మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అనుకుంటాం. ఇంకో పక్క బ్లేడ్ గన్ చూస్తే దమ్ముంటే మళ్ళీ అని చెప్పి సవాల్ వేస్తూ ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లేదో చెప్తూ ఉంటాడు. ఇంకా బైక్ వేసుకుని పోతూ ఉంటాడు. ఇంకా చాలా ఉందని అర్థంలో ఇంకా అక్కడతో సినిమా అయిపోద్ది. వీడియో వేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.